ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ స్మరణ మాత్రేణ సంతుష్టాయ దత్తాత్రేయాయ నమో నమ ఓం నమో భగవతే వేదా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వ క్రీం మహాకాళికాయ నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక, వాటి యొక్క ప్రభావం అంతా కూడా గోచారరీత్యా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహాల యొక్క కలయిక అంతా కూడా ఈ రకంగా ఫలితాలు వస్తుంది. గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. నవగ్రహాల యొక్క ఆధీనంలో అంతా కూడా సకల మానవాళి యొక్క జీవన విధానం ఆధారపడి ఉంటుంది. పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషం, కర్మ ఇతిహాసాన్ని అనుసరించి, కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుంది. కావున ప్రధానంగా పూర్వజన్మలో అంటే చేసుకున్న జ్ఞాత అజ్ఞాత కృత సర్వ ఆగామి సుచిత సంచిత ప్రారబ్ధ కర్మలు అనేవి ఉంటాయి అన్నమాట. సంచిత ప్రారబ్ధ కర్మలు అనేది తెలిసి కానీ తెలియకుండా కానీ చేసిన కర్మల అధిష్టానంగా ఉంటాయి అన్నమాట. దాన్ని ఈ యొక్క కర్మశేషాన్ని నుంచి బయటపడడానికి, పాపకర్మ కానీ దుష్కర్మ కానీ ఈ యొక్క తెలిసి తెలియకుండా చేసిన కర్మ నుంచి బయటపడడానికి, కర్మాన్ని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా భగవంతుడి ఆరాధన చేయడం వల్ల, నవగ్రహాలకి ఆరాధన చేయడం వల్ల, నవగ్రహాల యొక్క ఆధీనంలో అన్ని యొక్క జీవన విధానం అనేది ఉంటుంది, చేసే కర్మ విధానం అంతా కూడా ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా అధిష్టాన దేవత ఆధారం చేసుకోవడం, ప్రతినిత్యం కూడా ఏ గ్రహానికి అధిష్టాన దేవత ఉంది ఆ గ్రహాన్ని యొక్క అధిష్టాన దేవత యొక్క ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలుగా ఉంటుంది. ప్రధానంగా ఈ రోజున మనమంతా కూడా అతిచారంలో బృహస్పతి యొక్క సంచారం అనేది జరుగుతుంది. ప్రధానంగా అతిచారంలో బృహస్పతి సంచారం అంతా కూడా అక్టోబర్ 17వ తారీఖు కానీ 18వ తారీఖు కానీ ఆ రోజు నుంచి మనకంతా కూడా అక్టోబర్ 17, 18 తారీఖులో అంతా కూడా అతిచారం అనేది మొదలవుతుంది. బృహస్పతి యొక్క అతిచారం అనేది చాలా విశేషమైన ఫలితం. ఉచ్చ స్థానంలో అంటే చాలా బలమైన స్థానంలో విపరీత బలంగా ఉంటారన్నమాట. ఉచ్చ స్థానంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం అక్టోబర్ 18 తర్వాత. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క ఫలితం అంతా కూడా అధికంగా బలంగా ఉండే బృహస్పతి అంతా కూడా ఏ రకంగా శుభ ఫలితాలు ఇస్తుంటారు. బృహస్పతి గ్రహం అంటే ప్రధానంగా గురువు అంటే ఏ యొక్క ఫలితాలు ఇస్తూ ఉంటారు. పుత్రకారకుడిగా ఉంటారు, పుత్ర సంతాన కారకుడిగా మరియు వేద పట్టణానికి కారకుడిగా, సకల శాస్త్రాలకి అధిష్టాన దేవతగా ఉండడం జరుగుతుంది, సకల విద్యాది దేవతగా ఉండడం జరుగుతుంది. సకల వేద జ్ఞానము, మంత్రపట్టణము, మంత్రసిద్ధి, మంత్రయోగం కోసం అని చెప్పేసి బృహస్పతి ఆరాధన చేయడం వల్ల సకల యోగకరమైన జీవితం జీవించడానికి, పుణ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎవరికైతే కనుక బృహస్పతి యోగకరంగా ఉంటాయి, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. బుధాదిత్య యోగం కానీ ప్రధానంగా బృహస్పతి అంతా కూడా యోగకరంగా ఉండాలి. ఈ గ్రహాలు 3 గ్రహాలు యోగకరంగా ఉంటే కనుక శీఘ్రంగా గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మరియు కొంతమంది కంటే గారు బృహస్పతి యొక్క రంగా ఉంటే కనుక మంచి అధ్యాపక జీవనం అనేది ఉంటుందన్నమాట. ప్రధానంగా చూసుకుంటే అధ్యాపక జీవనం అనేది విధానం అనేది ఉంటుంది. టీచర్గా కానీ లెక్చరర్గా కానీ ఉండడం, ప్రొఫెసర్గా ఉండడం, మంచి డాక్టరేట్ పొందడం కానీ, విద్యలో ఉన్నత స్థితి కలగడానికి కానీ, విద్యలో ఉత్తీర్ణత కలగడానికి కానీ, మంచి అవకాశాలు సిద్ధించడం కానీ, విదేశంలో స్థిరత్వం లభించడం కానీ ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం కావాలి. కొన్ని గ్రహాల యొక్క కలిగి కూడా అనుగ్రహం కావాల్సి ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కళ్యాణకారకుడు, బృహస్పతి అంతా కూడా శీఘ్ర కళ్యాణకారకుడు. ప్రతి ఒక్క ముహూర్తంలో మనం చేయాల్సింది ఏంటంటే ముహూర్త భాగంలో కూడా చూసాల్సింది గోచార రీత్యా కూడా బృహస్పతి యోగకరంగా ఉన్నారా లేదా, శుక్రబలం యోగకరంగా ఉందా లేదా. ఒక జాతకుడికి అంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగం కావాలి అంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా పరిగణనలో తీసుకుంటూ ఉంటారు. బృహస్పతి అంతా కూడా సంతానానికి అభివృద్ధి కారకుడు అవుతాడు. ప్రధానంగా ఈ యొక్క సంతానంలో కూడా ప్రధానంగా పుత్ర సంతానానికి కారణం అవుతాడు. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా గోచార రీత్యా కూడా బృహస్పతి యోగకరంగా ఉంటే కనుక ధనాదాయానికి కారకుడు, లక్ష్మీ కారకుడుగా అవుతాడు. ప్రధానంగా ఎవరైతే కనుక వ్యాపారంలో అభివృద్ధి యోగకరంగా ఉండాలి అంటే కనుక ఈ యొక్క స్థానాల్లో మార్పు జరిగినప్పుడు కనుక విపరీత రాజయోగాన్ని, అత్యధికంగా రాజయోగం వచ్చే విధంగా, అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా, ధనధాన్యాది సమృద్ధి కలిగే విధంగా బృహస్పతి అనుగ్రహం అనేది ఉంటుంది. విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. కావున బృహస్పతి యొక్క మార్పు అనేది జరుగుతుంది. విపరీత రాజయోగం ఇచ్చే విధంగా, అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా, కొన్ని గ్రహాలకైతే కనుక రాజయోగం ఇచ్చే విధంగా పుష్యమి నక్షత్రయుక్తంగా మారుతున్నాడు. కావున గురుపుష్య యోగం అనేది సంభవిస్తుంది అక్టోబర్ 18 రోజున. ప్రధానంగా
అతిచారంలో సంచారం జరిగినప్పుడు ఏ రకంగా ఉంటుంది, ఈ యొక్క సెప్టెంబర్ ఈ నెలలో అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, ఇప్పటి నుంచి బృహస్పతి మార్పు అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. దాదాపుగా మనకంతా కూడా బృహస్పతి అతిచారంలో మార్పు అనేది జరగడం వల్ల దాదాపు వచ్చే సంవత్సరం మనకి జూన్ జూలై దాకా 17-24 తారీఖు దాకా బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క కాలంలో అంతా కూడా బృహస్పతి యోగకరంగా ఉండడానికి ఎటువంటి ప్రభావం అనేది చూపడం జరుగుతుంది, ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా మారుతుందనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మారడం వల్ల విపరీత రాజయోగాలు, సంభవిత గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకుందాం. మేషరాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే అతిచారంలో బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా సంభవిస్తుంది. అక్టోబర్ 17-18 తారీఖు రోజున సంభవిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గోచారిత్య బృహస్పతి ఫలితం అంతా కూడా ఏ రకంగా ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మేషరాశి జాతకులకంతా కూడా మిథున రాశిలో బృహస్పతి యొక్క సంచారం జరుగుతుంది. మరియు కర్కాటక రాశిలో ప్రవేశం చేసినప్పుడు మాత్రం మీకంతా కూడా విపరీత రాజయోగానికి కారణమవుతుంది. మేషరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే గోచారరీత్యా ఏలినాటి శని ప్రభావం అనేది విపరీతంగా ఉంటుందన్నమాట. ఏలినాటి శని ప్రభావం ఇప్పుడే మొదలైంది. మీకు అంతా కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ఉండడం వల్ల సకల గ్రహదోష నివారణ కలగడానికి మీరంతా కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంటుంది. కూష్మాండ దానం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడికి, బృహస్పతికి, శుక్రుడికి, చంద్రగ్రహానికి, రాహుకి జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, పరమేశ్వరుడికి అభిషేకం చేయించడం వల్ల, చెరుకు రసంతో, దానిమ్మ పళ్ళ రసంతో, ఈ యొక్క ద్రాక్ష రసంతో అభిషేకం చేయించుకోవడం వల్ల, ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల సర్వగ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని ఆచరించుకోవడం, భస్మాభిషేకాన్ని ఆచరించుకోవడం అఖండ పుణ్య ఫలితం వచ్చే విధంగా ఉంటుంది. ప్రధానంగా కాలభైరవ స్వామి దేవాలయంలో భస్మాభిషేకం చేయించుకోవాలి. నిమ్మకాయల మాల అంతా కూడా అమ్మవారి దేవాలయంలో సమర్పించడం కానీ చేయడం కానీ, ఈ యొక్క రాహుకాల దీపాన్ని వెలిగించడం వల్ల సకల గ్రహదోష నివారణ కలిగి అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల గురు పుష్య యోగంలో అంతా కూడా మార్పు జరుగుతుంది. కావున మీకంతా కూడా విపరీత రాజయోగం అంతా కూడా ఈ యొక్క బృహస్పతి మార్పు వల్ల జరగడానికి, అత్యాచారంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి మీరంతా కూడా ప్రతినిత్యం కూడా శివపార్వత కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. సత్సంతాన యోగం కలుగుతుంది. ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేసుకుంటారో ప్రతినిత్యం కూడా రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసుకోవడం, ఆవనైతో దీపారాధన చేయడం మంచి ఫలితాలు వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక గోమాత సేవని చేస్తూ ఉంటారో గోమాతకంతా కూడా బొబ్బర్లు, శనగలు మరియు ఈ యొక్క కులోలంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పిస్తూ ఉంటే కనుక సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారంలో మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కదా, శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది. సకల వ్యాపార రంగాల్లో వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి మంచి యోగకరంగా ఉంటుంది. మరియు వ్యాపార రంగంలో, ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మార్పు జరగడానికి, మంచి ఆఫర్స్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఆక్వా బిజినెస్, ఎవరైతే ఆక్వా రంగంలో బిజినెస్ చేస్తున్నారో ప్రధానంగా మీకంతా కూడా మంచిగా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది. ఈ మాసంలో అంతా కూడా మీకు యోగకరంగా ఉంటుంది. సకల గోచారరీత్యా సకల గ్రహదోష నివారణ కలగడానికి గణపతి ఆరాధన విశేషంగా చేయాలి. ఎవరైతే మహాగణపతి ప్రీతికరంగా ఈ యొక్క చెరుకు రసంతో కానీ, మామిడి పళ్ళ రసంతో కానీ, ద్రాక్ష రసంతో కానీ అభిషేకం చేయించుకోవడం కానీ చేస్తూ ఉంటే కనుక సకల విఘ్నాల నుంచి నివారణ కలిగి రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజయోగం అంతా కూడా బృహస్పతి మార్పు వల్ల శ్రేయదాయకంగా ఉంటుంది. విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగం సిద్ధించడానికి అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా, అతిచారంలో మార్పు అంతా కూడా యోగకరంగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా మీరంతా కూడా తైలాభిషేకం చేయించుకోవడం, నల్ల నములని దానం చేసుకోవడం, కూష్మాండ దానం చేసుకోవడం వల్ల ఈ యొక్క సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపాన్ని ఆచరించండి. ప్రతినిత్యం కూడా అమ్మవారికి ప్రీతికరంగా పసుపుతోటి, కుంకుమతోటి అర్చన విధానం చేయించడం, అభిషేకం చేయించడం వల్ల సకల గ్రహదోష నివారణ కలిగి ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. గోచారరీత్యా బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం చేయడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వల్ల అంతా కూడా ప్రతినిత్యం కూడా బృహస్పతి ప్రీతికరంగా గురుకటాక్షం కోసం ప్రధానంగా పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం, దత్తాత్రేయ చరిత్ర ఎవరైతే ప్రతినిత్యం కూడా
చదువుతూ ఉంటారు, ప్రతినిత్యం కూడా పారాయణలాగా చేస్తుంటారు, ప్రవచనంలాగా చేస్తూ ఉండడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. భాగవత ఇతిహాసం అంతా కూడా చదువుకోవడం వల్ల, ఈ యొక్క భాగవత లీలలంతా కూడా చదువుకోవడం వల్ల అధిక పుణ్యం లభించడానికి, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం లభించడానికి ఆస్కారం ఉంటుంది. భాగవత ఇతిహాసం అంతా కూడా చదువుకోవడం, విష్ణు సహస్రనామ పఠనం చేసుకోవడం, ప్రధానంగా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా శ్రీసూక్త విధానంగా జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అధిక లాభాలు, ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో అంతా కూడా శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా బృహస్పతికి ప్రీతికరంగా శనగలు, నానబెట్టిన శనగలంతా కూడా గోమాతకు సమర్పిస్తూ ఉంటే కనుక మీ జాతకంలో బృహస్పతి అంతా కూడా నీచ స్థానంలో కానీ దుస్థానంలో కానీ ప్రధానంగా పాపగ్రహంతో కనుక కలిసి ఉంటే కనుక ఆ దుర్దోషం అంతా కూడా పోయి శీఘ్రంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి దయ వల్ల మీకంతా కూడా గురు కటాక్షం వల్ల అధిక లాభాలు గణిస్తూ ఉంటారు. జీవితంలో మార్పులు కలుగుతుంటాయి. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి అంతా కూడా గురు కటాక్షం వల్ల లభిస్తూ ఉంటుంది. కానీ ఉద్యోగంలో మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ఉద్యోగంలో మార్పులు కలగడానికి ప్రయత్నం చేసుకుంటారో ప్రతినిత్యం కూడా బృహస్పతికి ప్రీతికరంగా ఆవునే దీపారాధన అంతా కూడా రావి చెట్టుకు దగ్గర కానీ నవగ్రహాల్లో బృహస్పతి దగ్గర అయినా కానీ ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయించడం ఉండడం, నవగ్రహాలకంతా కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల ప్రతినిత్యం కూడా భగవంతుడిని నామస్మరణ చేస్తూ ఉండడం, దత్తాత్రేయ నామస్మరణం చేయడం వల్ల గురుకటాక్షం శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది. అతిచారణలో బృహస్పతి అంతా కూడా అత్యంత యోగకరంగా బలవంతంగా ఉంటారు. శీఘ్రంగా మీకంతా కూడా లాభాలు గణించడానికి, అఖండమైన శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకంలో కనుక బృహస్పతి నీచ స్థానంలో కానీ బలహీన స్థానంలో కానీ ఉంటే, పాపగ్రహంతో కనుక కలిసి ఉంటే కనుక ఆ యొక్క జాతకాన్నంతా కూడా జ్యోతిష పండితులతో మీ యొక్క జాతకాన్నంతా కూడా చూపించుకొని విశ్లేషణ చేయించుకొని పరిహారార్థం అంతా కూడా చేసుకోవడం వల్ల జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, రాధశ్యామల యజ్ఞాధికరతలు చేసుకోవడం, ప్రధానంగా శ్రీసూక్త విధానంగా, పురుసూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, శ్రీకృష్ణ మూలమంత్రంతో జపాన్ని ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలిగి మీకంతా కూడా అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం, ధనయోగం, రాజయోగం సిద్ధించడానికి విపరీత రాజయోగ కారకుడు బృహస్పతి అంతా కూడా అఖండమైన పుణ్యగ్రహంగా చెప్పడం జరుగుతుంది. దేవతలకంతా కూడా గురువుగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది. కావున మీకంతా కూడా మంచి శుభాలు కలగడానికి ఈ పరిష్కారం ఆచరించండి. ధనయోగం సిద్ధిస్తుంది, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, ఈ యొక్క శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది, లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తిలో, వ్యాపారంలో మార్పులు కలిగి ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.